ఆపరేషన్ సింధూర్తో కోలుకోలేని దెబ్బతిన్న పాకిస్తాన్ భారత ఆర్మీని ఎదుర్కోవడం చేతకాక దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోన్న పాక్ నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత సాధారణ పౌరుల లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. మన భద్రతా బలగాల యాక్షన్తో కడుపు మంటతో రగిలిపోతున్న పాక్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల ప్రజలపై ప్రతాపం చూపించాలని ప్రయత్నిస్తోంది. ఇవాళ కూడా నియంత్రణ రేఖ వద్ద విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఆర్టిలరీ గన్స్ ను కూడా ప్రయోగిస్తోంది. అయితే పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే పాక్ సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దళాలు ఎల్ఓసి వెంబడి డజన్ల కొద్దీ గ్రామాలపై ఫిరంగి మోర్టాన్ షెల్స్ తో కాల్పులు జరపడంతో 12 మందికి పైగా మరణించగా 40 మంది వరకు గాయపడ్డారు. సామాన్య పౌరుల లక్ష్యంగా పాక్ సైన్యం పదే పదే కాల్పులకు తెగబడడంతో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సేఫ్ జోన్లకు వెళ్లిపోతున్నారు. దీంతో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.